హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శిరీషాస్ ఫుడ్. నేను మీ శిరీష. ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఎన్నో పోషక విలువలుండే గుమ్మడికాయ పులుసండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. దీనికి ముందుగా ఒక పాన్ తీసుకొని, ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలండి. దీనికి కొంచెం ఆయిల్ పడుతుందండి. ఒక చిన్న ఇంచు చెక్క, 4 లవంగాలు, 4 యాలకులండి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 ఉల్లిపాయలండి పెద్ద సైజ్‌వి చిన్న చిన్న ముక్కలకి కట్ చేసి వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయ చీలికలండి ఇలా వేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు పసుపేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలండి. దానిలోనే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా ఆనియన్స్ వేగి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత, ఒక హాఫ్ కేజీ వరకు ఇవుంటాయండి గుమ్మడికాయ ముక్కలు. ఇలా చిన్న క్యూబ్స్ లాగా మరీ చిన్నగా కాదండి, మరీ పెద్ద సైజ్ కాకుండా మీడియం సైజ్‌గా కట్ చేసుకొని వేసుకోండి గుమ్మడికాయ ముక్కల్ని. సాల్ట్ మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోండి. 1 ½ టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి నేను దీనికి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నానండి దీనికి. ఒక 2 టీ స్పూన్స్ వరకు బెల్లం వేసుకున్నానండి. ఒక చిన్న గుప్పెడండి అది సైజు. కొంచెం కొత్తిమీర వేసుకొని అన్నీ ఒకేసారి వేసేసుకొని బాగా కలుపుకోవాలండి దీన్ని. ఎక్కువ మసాలాలేమి ఉండవండి. ఒక్క జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక స్పూను ఉప్పు, కారం, పసుపు, జీరా పౌడర్ అండి. అంతే అండి. ఇంకేమి మసాలాలుండవు. చాలా బావుంటుంది సింపుల్‌గా కర్రీ. అన్నీ మిక్స్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసేసుకొని ఒకేసారి ఇలా మూత పెట్టేసుకోవడమండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5 నిమిషాలు ఇలా మగ్గనివ్వాలి. గుమ్మడికాయ చాలా తొందరగా వేగిపోతుందండి. చూసారు కదా! ఆహ్, ఆయిల్ అనేది పైకి తేలి మొత్తం గుమ్మడికాయ అంతా మగ్గిపోయిందండి. అట్లా రాగానే ఇంక గుమ్మడికాయ ఉడికిపోయినట్టు చు ఒక్కసారి అలా గుమ్మడికాయని చిదిమి చూసుకోండి. మీకు డౌట్‌గా ఉంటే చూసారు కదా! గుమ్మడికాయ ఉడికిపోయిందండి. కూర అనేది దగ్గరికొచ్చేసింది. ఇలా కూర మొత్తం అయిపోయినట్టే అండి ఇప్పుడు. అంతే అండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. లాస్ట్‌లో కరివేపాకు, కొత్తిమీర యేసుకొని ఆ ఫ్లేవర్ పట్టడం కోసం కర్రీకి ఒక్కసారి ఒక 2 నిమిషాలు అలా కలుపుకొనేస్తే అయిపోతుందండి. చూసారు కదా! కూర ఇలా గుజ్జు కర్రీలాగా చేసుకున్నానండి నేను. కొంచెం మీకు గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. సరిపోతుంది. చూసారు కదా! చాలా బావుంటుందండి కర్రీ అనేది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు హెల్త్‌కి చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయగలరు. థాంక్ యూ ఫర్ వాచింగ్.